ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనము గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు గోల్డ్ రేట్తో సహా అంటే ఈ రోజు పెరుగుతుంది, ఈ రోజు 94,976 ఉంది అంటే నెక్స్ట్ అది పెరుగుతుందా తగ్గుతుందా, లేదంటే తగ్గుతుంది అనేది మనం చెప్పేటప్పుడు దాన్ని ఏ బేస్ పారామీటర్ చేసుకొని మీరు చెప్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. అంటే తగ్గుతుంది అని చెప్తున్నారు, ఆ మూమెంట్లో అది పెరగవచ్చు కదా, అది పెరిగేది తగ్గేది ఎలా తెలుస్తుంది? పర్ఫెక్ట్ ఆన్సర్ కూడా రెడీగా ఉంది, మీకు చెప్తాను ఈ డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనము స్కూల్లో చదివే ఉంటాము లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఏదైతే ఒక స్పీడ్తో పైకి వెళ్తుందో దానికంటే డబుల్ స్పీడ్ తోటి కిందికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో బాల్ పట్టుకొని ఆకాశం వైపు ఇసిరేస్తే ఎంతైతే బలం పెట్టి మనం ఇసిరేస్తామో దానికంటే డబుల్ స్పీడ్తో కిందికి వస్తుందన్న విషయం మనకు అది తెలుసు. సింపుల్ లాజిక్ చెప్తా, ఎందుకంటే మనకు ముందే లైఫ్లో టెన్షన్స్ చాలా ఉన్నాయి, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదొకటి అవసరమా నాకు అన్నట్టుగా ఉండకూడదు. ఇది నాకు చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు, చాలా ఈజీగా నేను నేర్చుకుంటున్నాను, నాకు చాలా కరెక్ట్గా అర్థమైంది అన్నది మీరు చెప్పాలి. ఒకవేళ అర్థం కాకపోతే నేనున్నానుగా, సో యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైం, యూ కెన్ కాల్ మీ. మీరు మాస్టర్ క్లాస్ ఉంటుంది, అటెండ్ అవ్వచ్చు, లేదా ఫోన్ కాల్లో మీ డౌట్స్ కూడా తీర్చుకునే అవకాశం నేను ఇస్తాను. సో ఇప్పుడు ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి. సో ఏదైతే మనం ఇసిరేస్తామో అది డబుల్ స్పీడ్తో కిందికి వస్తుంది. సో బంగారం అయినా షేర్ మార్కెట్ అయినా ఏదైనా కావండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ ఒక టూల్ ఉంటుందన్నమాట. టూల్స్ చాలా ఉన్నాయి, కొన్ని వందలాది టూల్స్ ఉంటాయి, కానీ ఏది పనికొచ్చే టూల్ అనేది మనకు తెలియదు. సో కాబట్టి మన ప్రేక్షకులకు ఆ నాలెడ్జ్ ఇద్దాము, వాళ్ళకి ఆ పవర్ చేతిలో ఇద్దాము, సో దట్ దే కెన్ ఎంజాయ్ దట్ పవర్, దాన్ని రైట్ యూసేజ్ చేసేసుకొని దానివల్ల లాభపడచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే MACD అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ టూల్. ఇట్స్ డియరెస్ట్ టు మీ అనమాట. ఏంటి సార్, అది ఎలా వర్క్ అవుతుంది? సూపర్, చెప్తా. MACD అంటే ఏంటంటే మూవింగ్ యావరేజ్ అండ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే ఏంటి, డైవర్జెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్గా అండి, మీరు ఎంతైతే బలంతో ఇసిరేస్తున్నారు కదా, ఆ బలం తోడుగా తీసుకున్న తర్వాతే ఆ బాల్ అనేది పైన ఆకాశంలోకి వెళ్తుంది. ఎందుకంటే మీ బలం తోడుగా ఉండాల్సిందే. మీ బలం ఒకవేళ దానికి తోడుగా లేదనుకోండి, మీరు ఇలాగే ఇసిరేసారనుకోండి, లేదంటే వదిలేసారనుకోండి, ఏమవుతుంది? దానికి ఆ ఫోర్స్లో బలం లేనందువల్ల అది డైరెక్ట్గా పైకి వెళ్లకుండా కింద పడిపోతుంది. మీ బలం కూడా దాంతోపాటు తోడుగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వర్జెన్స్ అనమాట. అంటే బాల్తో పాటు మీ బలాన్ని కూడా తోడుగా తీసుకెళ్లేటప్పుడు ఇట్ ఈస్ కన్వర్జింగ్, అంటే ఇద్దరు కూడా కలిసే పైకి వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, బాల్ ఎక్కువగా పైకి వెళ్ళకుండా కింద పడిపోతుంది. దానికి అర్థం ఏంటంటే నేను బలాన్ని అప్లై చేయట్లేదు, ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఫోర్స్. సో నేను నా ఫోర్స్ని యూజ్ చేయకుండా బాల్ని పైకి ఇసిరేస్తుంది, డైరెక్ట్గా కిందికి పడిపోతుంది, పైకి వెళ్ళదు. దాన్ని అంటారు డైవర్జెన్స్. అంటే నా బలాన్ని దానికి తోడుగా నేను పంపించట్లా, ఐఎమ్ నాట్ సెండింగ్ మై స్ట్రెంగ్త్ అనమాట, నా ఫోర్స్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే బంగారం కూడా పెరిగేటప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఒక ఇంట్రిన్సిక్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఎందుకు అసలు ఒక రూపాయి కూడా పెరగాలి, ఎందుకు అసలు 1000 రూపాయలు కూడా పెరగాలి అంటే దానికి ఒక వాల్యూ ఉంటేనే పెరగాలి. వాల్యూ లేకపోతే ఎందుకు పెరుగుతుందండి బంగారం, నాకు చెప్పండి. మీకు అక్కడ గోల్డ్ మైన్స్ నుంచి అసలే బంగారం బయటికి రావట్లా, రాగానే బంగారం దేశాలన్నీ కొనుక్కుంటున్నాయి. సో మరి బంగారం ఎక్కడుంది అక్కడ స్టాక్? సో కాబట్టి డిమాండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది, సప్లై మాత్రం తగ్గిపోతుంది బంగారానికి. సో కాబట్టి అదంతా ప్రెషియస్ మెటల్ అయిపోయింది అనమాట అది. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఆ ఫోర్స్తో పాటు బంగారం పైకి పోయినప్పుడు ఎక్కడ దాని ఫోర్స్ తగ్గుతుంది, ఇక్కడ నుంచి కిందికి ఖచ్చితంగా పడుతుంది అన్న ఇండికేషన్ మనకు వస్తేనే అప్పుడు డబ్బులు వస్తాయి. ఓకేనా? లెట్ మీ షో యూ. సో ఇక్కడ మీ అందరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది 5 minutes చార్ట్ శిరీష. 5 minutes అంటే ప్రతి 5 నిమిషాలకి ఒక బార్ అనేది ఫామ్ అవుతుందన్నమాట, ప్రతి 5 నిమిషాలకి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి, 7th July 4:10 సాయంత్రం 4:10 లో ఎంత ఉంది శిరీష? అక్కడ మీకు 96,352 ఉంది. సో 352 ఉన్నప్పుడు మీకు ఆ టైంలో ఇక్కడ బ్లూ కలర్లో MACDలో ఫిగర్ ఎంత ఉంది? అది -37.80. ఓకే, -37. లో ఎంత ఉంది ఇక్కడ? 96,352. దానికి కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత 352 లో క్రియేట్ చేశాక ఇంకొక కొత్త లో క్రియేట్ చేసింది. ఇప్పుడు లో ఎంత ఉంది? 96,340. ఎగ్జాక్ట్లీ 96,340. ఇంతకు ముందుకు 5 నిమిషాల ముందు 350 ఉన్న లో కాస్త మారి 340కి వచ్చింది. అయితే ఇంతకు ముందుకు మీకు MACD ఎంత ఉంది బ్లూ కలర్లో? 37.80. 7.80. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఎంత ఉంది?
43.7. అంటే ఇక్కడ కూడా బలాన్ని గెయిన్ చేసింది బంగారము. ఇంతకు ముందు పడినప్పుడేమో 37కు ఉండే, ఇప్పుడేమో 43కి వచ్చేసింది. అంటే 37 కింద ఉన్నప్పుడు అక్కడ నుంచి స్ట్రెంత్ గెయిన్ అయితే అది ఏమైందంటే 43కి వచ్చేసేసి ఇక్కడ నుంచి మీకు గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అప్ అని చెప్పే ఇండికేషన్ మనకి ఇచ్చింది. చూసారా, ఎప్పుడైతే బలాన్ని అప్లై చేస్తాం కదా, స్ట్రెంత్ని మీరు అప్లై చేసిన తర్వాత అప్పుడు మీకు గోల్డ్ అనేది కూడా బాగా పరిగెడుతుంది పై వైపు. సో 96,340 నుంచి మీకు హై వచ్చింది ఇక్కడ చూసుకోండి 97,330. 1000 రూపాయలు పెరిగిందండి బంగారం. సో ఐఎమ్ గివింగ్ యూ దిస్ సాలిడ్ ఎగ్జాంపుల్. దీనివల్ల మీకు అర్థమైంది ఒకటి, లాంగ్ పొజిషన్ అంటే పెరుగుదల గురించి చెప్పా. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత దాని బలము ఎప్పుడు ఫినిష్ అయిపోతుందో చూద్దాం. ఓకేనా? సో నౌ లుక్ అట్ దిస్. సో 5 minutes బిఫోర్ ఇక్కడ హై చూసుకుంటే ఇక్కడ హై ఎంత ఉంది? 97,317. కరెక్ట్, 97,317 రూపీస్. ఇప్పుడు మీకు బ్లూ కలర్లో ఎంత ఉందండి మీకు MACD? 124.49. ఓకేనా? దీని తర్వాత మీకు ఇంకొక హై వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంది హై? 97,330. 330. ఎంత ఉండే ఇంతకు ముందుకు? 97,317 ఉంది. దానికి 5 నిమిషాల తర్వాత 330. అంటే దాదాపు 13 రూపాయలు ఇంకా పెరిగింది నెక్స్ట్ 5 నిమిషాల్లో. సో ఇక్కడ మీకు MACD ఎంత ఉంది? 120 ఉండే ఇంతకు. కరెక్ట్, చూసారా? సో మీకు ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. 120 వరకు వెళ్ళిన బలం కాస్త ఇక్కడ బంగారం మాత్రం ఇంకొక కొత్త హై క్రియేట్ చేసింది. కానీ బలం మాత్రం 120 నుంచి 119కి వచ్చేసింది. తగ్గిపోతుంది బలం అన్నది. అక్కడ నుంచి ఏమవుతుంది మీకు బంగారము? ఇట్ విల్ కమ్ డౌన్. సీ, లుక్ అట్ దిస్, స్లోగా కిందికి వచ్చేసింది. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నానంటే ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. దీనివల్ల మీరు MACDని వాడుకుంటే ఇంట్రాడేలో ₹1,00,000 ఖాయం ఎర్న్ చేయడం. డోంట్ టేక్ ఇట్ యాజ్ అ రికమెండేషన్, టేక్ ఇట్ యాజ్ అ లెసన్, టేక్ ఇట్ యాజ్ అ టీచింగ్. సో ఫాలో చేయండి ఇలాంటి కైండ్ ఆఫ్ టూల్స్కి. ఎలాంటి డౌట్ ఉన్నా ₹1,00,000 ఎందుకు రావట్లేదో ఫోన్ చేసి అడగండి నన్ను. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అబ్సల్యూట్లీ, కాల్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.